హాయ్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నాగ చైతన్య నటించిన రారొండోయ్ వేడుక చూద్దాం ఆడియో వేడుకలో సీనియర్ నటుడు చలపతిరావు ఆడవాళ్లను ఉద్దేశించి చేసిన నీచమైన వ్యాఖ్యలపై మహిళా సంఘాలు బగ్గుమన్నాయి. చలపతిరావుపై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో మహిళా సంఘాల నేతలు సుజయ, దేవి ఫిర్యాదు చేశారు. మరోవైపు చలపతిరావు చేసిన కామెంట్లను సమర్థిస్తూ సూపర్ గా చెప్పారు అంటూ వ్యాఖ్యలు చేసిన యాంకర్ రవిపై కూడా మహిళా సంఘాల నేతలు ఫైర్ అయ్యారు. యాంకర్ రవి తమకు ఎక్కడైనా కనిపిస్తే కాళ్లు విరగ్గొడతామని హెచ్చరించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహిళల పట్ల చాలా నీచమైన దృక్పథం ఉందని, వారు పెట్టే పేర్లు, ట్యాగ్ లైన్లు, యాంకర్లు మాట్లాడే భాష ఇవన్నీ చాలా దారుణంగా ఉంటున్నాయని చలపతిరావు చేసిన కామెంట్స్ విన్న తర్వాత ఆయన వయసుకు కూడా గౌరవం ఇవ్వాలని అనిపించడం లేదు. అలాంటి కామెంట్స్ చేయకూడదనే ఇంగిత జ్ఞానం కూడా లేని వ్యక్తి. అలాంటి వ్యక్తులు తెలుగు సినిమా పరిశ్రమను భ్రష్టు పట్టిస్తున్నారని అన్నారు. వెంటనే అతడు మహిళలకు మాత్రమే కాదు ఈ మానవ జాతి మొత్తానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. చలపతిరావు కామెంట్స్ ను సూపర్ అంటూ సమర్థించిన యాంకర్ రవిపై కూడా మహిళా సంఘాలు బగ్గుమన్నాయి. అతడు ఎక్కడైనా కనిపిస్తే కాళ్లు విరగ్గొట్టడం ఖాయమని హెచ్చరించారు. అతడు యాంకరింగ్ చేస్తున్న షోలో కూడా మహిళల గురించి చాలా నీచంగా మాట్లాడుతున్నాడని, నీ తల్లి గురించి కూడా అలా మాట్లాడితే కూడా ఇలాగే సూపర్ అంటావా యాంకర్ రవి అంటూ మహిళా సంఘాలు బగ్గుమన్నాయి. నాగార్జున కుటుంబానికి చెందిన ఫంక్షన్ లో ఇలాంటి పరిస్థితి చోటు చేసుకుంది కాబట్టి నాగార్జున కుటుంబం మొత్తం వచ్చి క్షమాపణ చెప్పాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశారు. మహిళలు కడుపు చేయడానికి పనికొస్తారు అని గతంలో ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తి అన్నప్పుడే క్షమాపణలతో వదిలేయకుండా గట్టిగా చర్యలు తీసుకోవాల్సింది. ఇప్పుడు దీన్ని అంత తేలికగా వదిలేయకూడదనే నిర్ణయానికి వచ్చామని తెలిపారు. చలపతిరావుకు తాను చేసిన కామెంట్స్ ఎంత నీచమైనవో, ఎంత దారుణమైనవో తెలియనంతగా ఖడ్గమృగం చర్మం ఉంది. అందుకే తన కామెంట్లను సమర్థించుకుంటున్నాడు. అతడికి ఆ తోలు మందాన్ని తగ్గించడం కోసమే కేసు పెడుతున్నామని మహిళా సంఘాల నాయకురాలు దేవి అన్నారు. అంతేకాకుండా మహిళల పట్ల చాలా దారుణమైన కామెంట్స్ చేసిన చలపతిరావు, యాంకర్ రవిలను సినిమా రంగం నుంచి బహిష్కరించాలని, అప్పుడు ఇలాంటి నీచమైన బుద్ధులు, నీచమైన ఆలోచనలు మారుతాయని మహిళా సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. Thanks for watching Filmy Beat Telugu. Like it, share it. For more updates, please subscribe.